హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? ప్రాక్టీస్ బాగా చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. గ్రామర్తో పాటు మనం ప్రాక్టీస్ ఎలా చేయాలి, నిత్య జీవితంలో ఎలా మనం మాట్లాడాలి వీటిని చెప్పుకుంటూ వెళుతున్నాం. అలాగే గ్రామర్ అనగానే భయపడకుండా గుర్తుపెట్టుకోవడానికి సింప్లిఫైడ్ టెక్నిక్స్ కూడా చెప్తున్నాం. చాలామంది అడుగుతుంది ఏంటంటే, సార్ మీరు బేసిక్ టెన్సెస్ అన్ని మొదలెట్టారు, దాంతోపాటు మిగతా గ్రామర్ కూడా చెప్తే. మేము కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం, ఎస్ఏ ఎగ్జామ్స్కి, అలాగే బ్యాంకింగ్కి ఉపయోగపడుతున్నాం. ఎలాగో ఇంత నేర్చుకున్నప్పుడు మిగతాది మొత్తం నేర్పిస్తే బాగుంటుంది కదా. దానికోసమే మనం ఇనీషియల్ వీడియోస్లో చెప్పుకున్నట్టు ఏదైనా కమ్యూనికేషన్ స్కిల్ వరకు లేదా ఒక విషయాన్ని మాట్లాడడానికి బేసిక్ గ్రామర్ కొంత చెప్పడం జరిగింది. ఇప్పుడు అంత గ్రామర్ మొత్తం మనం క్లియర్గా చెప్పుకుంటూ వెళ్తున్నాం. అలా పర్ఫెక్ట్ టెన్సెస్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ చెప్పబోతున్నాం. నేను నడుస్తూ ఉన్నాను, ఐఎమ్ వాకింగ్. ఆమె పరిగెడుతూ ఉంది, జరుగుతూ ఉంది. షీ ఈజ్ రన్నింగ్. అతను వెతుకుతూ ఉన్నాడు, హీ ఈజ్ సర్చింగ్. ఇవన్నీ ఇప్పుడు జరుగుతుందని చెప్తుంది. అది ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది. షీ ఈజ్ కుకింగ్ అంటే ఇప్పుడు వండుతూ ఉంది. ఇప్పుడు వండుతూ ఉందంటే ఎప్పుడో మొదలెట్టి ఉండాలి కదా. అంటే ఇప్పుడు జరుగుతుందంటే ఎక్కడో ఒక పాయింట్ దగ్గర మొదలై ఉండాలి కదా. ఆ మొదలైన పాయింట్ ఏతో కూడా క్లియర్గా చెబితే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాము. ఇప్పుడు జరుగుతుందని మాత్రమే చెప్తే అది ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది. మరొకసారి చెప్తున్నా, ఇప్పుడు జరుగుతూ ఉంది ప్రజెంట్ కంటిన్యూస్. ఇప్పుడు జరుగుతూ ఉందంటే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ దగ్గర మొదలై ఉండాలి. అది ఎక్కడ మొదలైందో అది కూడా క్లియర్గా చెప్తే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. అగైన్ ఐ రిపీట్, నేను మాట్లాడుతూ ఉన్నా, ఐఎమ్ టాకింగ్. నేను 1 గంట దగ్గర నుంచి మాట్లాడుతున్నా, I have been talking since 1 PM. అక్కడ సిన్స్ అనేది సిన్స్ అండ్ ఫర్ ఎక్కడ పడతాం చూద్దాం. సిన్స్ అంటే పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్, ఆ పాయింట్ ఆఫ్ నుంచి చెప్తుంది. ఫర్ అంటే ఎంత పాయింట్ డ్యూరేషన్ చెప్తుంది, పీరియడ్ ఆఫ్ టైం డ్యూరేషన్ చెప్తుంది. ఏ పాయింట్ నుంచి మొదలెట్టామో చెప్తే దానికి సిన్స్ వాడుతున్నాం. ఎంతసేపటి నుంచి చేస్తున్నామో చెప్తే దానికి ఫర్ వాడతాం. ఇంకా ప్రజెంట్ పర్ఫెక్ట్ వర్బ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V4 అంటే ఏంటి, వర్బ్ ఇన్ఫార్మ్ పెట్టడం, కంప్లీట్ ద సెంటెన్స్ అంటున్నా. నేను మాట్లాడుతున్నా, ఐఎమ్ టాకింగ్. నేను 10 o'clock నుంచి మాట్లాడుతున్నా, ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ సిన్స్ 10 o'clock. ఆమె పని చేస్తూ ఉంది, షీ ఈజ్ వాకింగ్. 10 సంవత్సరాల మట్టి ఆమె పనిచేస్తుంది, షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫర్ 10 years. 10 సంవత్సరాల డ్యూరేషన్ చెప్పా, పాయింట్ ఆఫ్ చెప్పట్ల. పాయింట్ ఆఫ్ టైం చెప్తేనే సిన్స్ వస్తుంది, డ్యూరేషన్ చెప్తున్నప్పుడు 4 వస్తుంది. అతను గంట నుంచి వెతుకుతున్నాడు, గంట అనేది ఏంటిది, డ్యూరేషన్ చెప్తుంది. సో హీ హ్యాస్ బీన్ సర్చింగ్ ఫర్ 1 hour. అలా చెప్పకుండా అతను వెతుకుతూ ఉన్నాడు. నౌ అతను ఇప్పుడు వెతుకుతూ ఉన్నాడు, హీ ఈజ్ సర్చింగ్ నౌ. సో జరుగుతూ ఉందనే చెప్తుంది. ప్రజెంట్ కంటిన్యూస్ అయినా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయినా. ప్రజెంట్ కంటిన్యూస్లో ఎప్పటి నుంచి ప్రారంభమైందో క్లియారిటీ ఇవ్వడం లేదు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఎప్పటి నుంచి ప్రారంభమైందో కూడా చెప్తున్నాము. ఇప్పుడు నేను ఒక 10 సెంటెన్సెస్ చెప్తాను, అది ఇంగ్లీష్లో మీరు ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే హ్యావ్ బీన్ ఎక్కడ వస్తుంది, హ్యాస్ బీన్ ఎక్కడ వస్తుంది. ఐ, వి, యు, దే ప్లూరల్ నేమ్ వస్తే హ్యావ్ బీన్ వస్తుంది. హీ, షీ, ఇట్ సింగిల్ నేమ్ వస్తే హ్యాస్ బీన్ వస్తుంది. మరొకసారి, ఐ, వి, యు, దే ప్లూరల్ నేమ్, వీటికి హ్యావ్ బీన్ తీసుకుంటున్నాను. హీ, షీ, ఇట్ సింగిల్ నేమ్, సింగులర్ నేమ్ వస్తే హ్యాస్ బీన్ అంటున్నాం. ఇప్పుడు సీత అంటున్నా, సీత హ్యాస్ బీన్ అవుతుంది. స్టూడెంట్స్ ప్లూరల్ అయింది, అక్కడ హ్యావ్ బీన్ అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పుకుంటూ వెళ్తాను, చెప్పడానికి ప్రయత్నించండి. అతను 3 సంవత్సరాలుగా ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నాడు. 3 సంవత్సరాలు అనేది ఏంటంటే డ్యూరేషన్ చెప్తున్నామా, పాయింట్ చెప్తున్నాం, డ్యూరేషన్ చెప్తున్నాం అంటే ఏం రావాలి, ఫర్ వస్తుంది. హీ హ్యాస్ బీన్ రైటింగ్ ఎగ్జామ్స్ ఫర్ 3 years. 2019 నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నాడు. హీ హ్యాస్ బీన్ రైటింగ్ ఎగ్జామ్స్ సిన్స్ 2019. అర్థమైంది కదా. ఆమె అరగంట నుంచి మాట్లాడుతూనే ఉంది, షీ హాస్ బీన్ స్పీకింగ్ ఫర్ ½ an hour. ఆమె 7 గంటల నుంచి వంట చేస్తూనే ఉంది, షీ హాస్ బీన్ కుకింగ్ సిన్స్ 10 o'clock.
అతను 4 సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్నాడు. హీ హ్యాస్ బీన్ డూయింగ్ రీసెర్చ్ ఫర్ రీసెర్చింగ్ అనకూడదండి. హీ హ్యాస్ బీన్ డూయింగ్ రీసెర్చ్ ఫర్ 4 years. 2018 నుంచి రీసెర్చ్ చేస్తున్నాడు. హీ హ్యాస్ బీన్ డూయింగ్ రీసెర్చ్ సిన్స్ 2018. అర్థమైంది కదా. ఇప్పుడు జరుగుతూ ఉంది అని చెప్పడానికి ప్రజెంట్ కంటిన్యూస్ వాడుతున్నాము. అది ఎప్పటి నుంచి ప్రారంభమైందో అది కూడా క్లియర్గా చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడుతున్నాం. క్లియర్. దీన్ని నెగిటివ్ స్టేట్మెంట్ ఏం చెప్తాం? నేను మాట్లాడుతూ లేను, ఐఎమ్ నాట్ టాకింగ్. గంట నుంచి అసలు నేను మాట్లాడట్లా. ఐ హ్యావ్ బీన్ నాట్ టాకింగ్ ఫర్ 1 hour. 3 సంవత్సరాల మాట అతను పని చేయట్లా. హీ హ్యాస్ బీన్ నాట్ వర్కింగ్ ఫర్ 3 years. 2014 నుంచి అతను జీతం తీసుకోవట్లా. హీ హాస్ బీన్ నాట్ టేకింగ్ సాలరీ సిన్స్ 2014. అర్థమైంది కదా. అలాగే క్వశ్చన్ ఎలా అడుగుతాం చూద్దాం. హ్యావ్ హ్యాస్ ముందు తీసుకొస్తానండి. నువ్వు సంవత్సరం నుంచి పనిచేస్తున్నావా? హ్యావ్ యూ బీన్ వర్కింగ్ సిన్స్ అంటామా, ఫర్ అంటాం. ఫర్ సంవత్సరం అనేది హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ 1 year. 2007 నుంచి పనిచేస్తున్నావా? హ్యావ్ యూ బీన్ వర్కింగ్ సిన్స్ 2007. అతను 5 గంటల నుంచి ఆడుతున్నాడా? హ్యాస్ హీ బీన్ ప్లేయింగ్ ఫర్ 5 hours. ఆమె అరగంట నుంచి శబ్దం చేస్తుందా? హ్యాస్ షీ బీన్ మేకింగ్ నాయిస్ ఫర్ ద లాస్ట్ 30 minutes. ఫర్ 30 minutes సరిపోతుంది. సో ఇప్పుడు జరుగుతూ ఉందని చెప్పడానికి ప్రజెంట్ కంటిన్యూస్ అడిగితే దాన్ని క్లారిటీ కూడా ఇస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. క్వశ్చన్స్ చేసాము, ఆన్సర్లు కూడా చూద్దాం. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నించండి. మీరు గంట నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారా? హ్యావ్ యూ బీన్ ప్రాక్టీసింగ్ ఫర్ 1 hour. నేను ప్రాక్టీస్ చేస్తున్నా. ఎస్, ఐ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఫర్ 1 hour. నేను ప్రాక్టీస్ చేయడం లేదు. నో, ఐ హ్యావ్ నాట్ బీన్ ప్రాక్టీసింగ్ ఫర్ 1 hour. అతను గంట నుంచి బుక్ చదువుతున్నాడా? హ్యాస్ హీ బీన్ రీడింగ్ ఎ బుక్ ఫర్ 1 hour. అతను గంట నుంచి బుక్ చదువుతూ ఉన్నాడు. హీ హ్యాస్ బీన్ రీడింగ్ బుక్ ఫర్ 1 hour. అతను గంట నుంచి బుక్ చదువుతూ లేడు. హీ హాస్ బీన్ నాట్ రీడింగ్ బుక్ ఫర్ 1 hour. ఇలా మనం ప్రాక్టీస్ చేస్తామండి. దీన్ని బేసిక్లో అంటే సార్ ఎన్ని రావాలా అందే చెప్పా. ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే ఆల్టర్నేటివ్తో వాడేయచ్చు మనం. సో గ్రామర్ గురించి విపరీతంగా బాధపడటం అనేసి మీకు ఎంత వస్తే అంత మాట్లాడడానికి ప్రయత్నించండి. మీ ప్రాక్టీసే స్కిల్ తీసుకొస్తుంది. ఈ టెక్నిక్స్, ఈ వీడియోస్ అన్నీ ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడే మెటీరియల్ మాత్రమే. సో గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి. ఈ మధ్యకాలంలో ఒక 3-4 days గ్యాప్తో పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి. నాకు ఇప్పటివరకు కొద్దిమంది మాత్రమే కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారు, కానీ ఫాలో అయ్యే వాళ్ళు చాలా సీరియస్గా ఫాలో అవుతున్నారు. అందులో కొంతమంది ప్రాక్టీస్ చేసి రాసింది నాకు వాట్సాప్లో పంపించడం, రికార్డ్ చేసి పంపించడం, ఇవన్నీ అయిన తర్వాత కొంతమంది డైరెక్ట్గా ఆన్లైన్ క్లాసెస్ కూడా జాయిన్ అవుతున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్. మీరు పెడుతున్న ఈ ఎఫర్ట్ ఎప్పటికీ పోదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఈ క్షణం ఈ ప్రాక్టీస్ చేస్తున్నారంటే యు ఆర్ లెర్నింగ్ అన్ ఇంటర్నేషనల్ స్కిల్. సో అప్రిషియేట్ యువర్ సెల్ఫ్ and keep doing the same work until you get result. Thank you.